హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఒకటి చేశారు. ధర్మయుద్ధం మొదలైంది అనేది క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా మొఘలులు భారతీయులను ఎలా దోచుకున్నారు, అంతేకాకుండా ఔరంగజేబు అతి క్రూరుడైన ఔరంగజేబు జిజియా పన్ను విధించి హిందువుల్ని ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఏ విధంగా అణచివేశారు అనేది కూడా బాగా కనిపిస్తుందని చెప్పారు. అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ భారతదేశాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. హిందూ రాజులు పరిపాలించారు, ముస్లిమ్స్ పరిపాలించారు, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అయితే మొఘలులను మటుకి బాగా గ్లోరిఫై చేశారు. అంటే హిందువుల కట్టడాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని కూల్చేయడం జరిగింది. హిందూ సాంప్రదాయాన్ని, కల్చర్ని అన్నిటినీ కూడా నాశనం చేయడం జరిగింది. ఈ మొఘలుల కేవలం మొఘలుల యొక్క పరిపాలనని బాగా ఎక్కువ చేసి చూపించారు అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అయితే హరిహర వీరమల్లు అనే ఆయన ఈ జిజియా పన్నును కానివ్వండి, భారత సంపదను ఎలాగైతే ఈ మొఘలులు కానివ్వండి, బ్రిటిష్ వాళ్ళు కానీ దోచుకున్నారో ఆ దోచుకోవటాన్ని కూడా ఈ సినిమాలో చూపించడం జరిగిందంట. అదేవిధంగా ఏదైతే ఇండియా దగ్గర నుంచి సంపద కొల్లగొట్టారో దాని గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ సినిమా ఈ ఏదైతే ధర్మయుద్ధం అంటే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తిగా దీంట్లో కనపడతారు అనేది ట్వీట్ చేయడం జరిగింది.